కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాల్వంచ మండలం పరిధిపేట గ్రామంలో శ్రీరామనవమి పండుగని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు పల్లి రమేష్ గౌడ్, ప్రముఖ వ్యాపారవేత్త సుభాష్ రెడ్డి, విఠల్ రెడ్డి మాట్లాడారు. గత 12 సంవత్సరాల క్రితం శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం చాలా వెనుకబడి ఉండేదని, ఈ సంవత్సరం గత 3 రోజులుగా అనేక పూజలు చేస్తూ శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. గ్రామంలో ఈ సంవత్సరం శ్రీరామనవమి పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవం చూడడానికి గ్రామ ప్రజలు రావటం జరిగిందని, గ్రామ ప్రజలందరికీ ఆలయంలోనే అన్నదాన కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాజా గౌడ్, స్వామి గౌడ్, రామచంద్ర గౌడ్, సిద్దిరామ్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, ఆలయ కమిటీ అభివృద్ధి సభ్యులు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సుమహోత్సకాలే సూర్యాధీనాం నభానాం గ్రహాణామత్యంత అనుకూల్యతా సిద్దిరామ్ రెడ్డి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకి, అట్లాగే మా గ్రామం నుండి ఎక్కడెక్కడో ఉన్నటువంటి అన్ని కులమత భేదం, లింగ భేదం అనేది లేకుండా ఇక్కడ మనుషులమంతా ఒక్కటే అనే విధంగా మా గ్రామంలో ఈ అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని చేయించడం గత 21 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనికి మా గ్రామస్తులందరూ కూడా పూర్తిగా సహకరించి లాస్ట్ 2 years నుంచి సీతారామ స్వామి దేవాలయం అని చెప్పేసి దేవాలయ కమిటీ నిర్మాణం చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంట్లో కూడా పొయ్యి ముట్టించుకోకుండా ఇక్కడనే పొద్దున్న నుంచి కళ్యాణ కార్యక్రమాలతో పాటు అత్యంత నిష్ఠతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన అన్న సుభాష్ రెడ్డి అన్న గారికి, అట్లాగే కమలాకర్ రెడ్డి అన్న గారికి, అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దవాళ్లకు, మా గురువు గారు గణేష్ సార్ గారికి,
మా మిత్రుడు నా క్లోజ్ ఫ్రెండ్ మా వెంకటరాజు గారికి, సీతారామరెడ్డి బాబుకి, అట్లాగే రాజన్నకి, పెద్ద మనుషులకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు నుంచి నమస్కరిస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా కొనసాగాలి ఈ కార్యక్రమాలు. అట్లా ఇది ఏంటంటే మనం ఈ కార్యక్రమాలు చేయడం వల్ల గ్రామంలో మంచి జరగాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. అయితే ఈ కార్యక్రమాలను మొదలుపెట్టిన ప్రతిసారి కూడా గ్రామంలో ఏ ఇంట్లో కూడా ఇది మీరు వేరు మేము వేరు అనుకోకుండా ఇది కులమత శ్రీరామనవమి శ్రీరాముని కళ్యాణోత్సవ శుభాకాంక్షలు పరుగుపేట గ్రామస్తులకు అందరికీ, కమిటీ సభ్యులకు, ఇక్కడున్న రమేష్ నన్ను ఇక్కడ ఆహ్వానించిన కమిటీ సభ్యులకు మరియు రమేష్ గారికి, ఈ గ్రామ ప్రవేశకు చక్కటి చిరునవ్వుతోని ఇక్కడికి నన్ను ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ, ఈ గ్రామస్తులందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్న స్వామిని. నేను గత సంవత్సరం కూడా ఇక్కడికి అతిథిగా వచ్చిన, అప్పటికిప్పటికీ చాలా తేడా ఉంది, చాలా అభివృద్ధి చేసిండ్రు. ప్రతి ఒక్కరు కూడా సైనికుల లెక్క పనిచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఇంత గొప్పగా చేసిందని అనుకుంటున్నాను. ఇంత నేనైతే ఆశ్చర్యపోయినా. నేను పోయిన సంవత్సరానికి ఇప్పటికీ డెవలప్మెంట్ చూసి వీళ్లకు శ్రీరాముని ఆశీస్సులు చాలా గొప్పగా ఉన్నాయి. వీళ్ళని శ్రీరాముడే వీళ్ళని నడిపిస్తుంది, ఈ సైన్యాన్ని అంతా శ్రీరాముడు నడిపిస్తుందని అనుకుంటున్నాను. నేను ఇంత అన్నారు శ్రీరామల. నేను ఇంతకుముందు మన దగ్గరికి పత్తిపేటకు మన వాళ్ళు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, ఒకవేళ శ్రీరాముని ఇక్కడ పెట్టుకుందామంటే దానికి సంబంధించినటువంటి విగ్రహాలు నేను తెప్పిస్తానని చెప్పేసి, దానికి ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానని చెప్పేసి, గుడి మాత్రం గ్రామం నుంచి వేయాలి, విగ్రహాలు నేను తెస్తాను. నాకు అవకాశం